మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS, Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏ వృత్తిలో అయినా బాలల్ని పనుల్లో పెట్టకూడదని, వీరి రక్షణకి అనేక చట్టాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కార్మిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ పోస్టర్ బ్యానర్లు ర్యాలీలు వర్కౌట్ అవ్వట్లేదు. రెస్క్యూ చేసిన పిల్లలు ఎక్కడ పడుతున్నారు? కౌన్సిలింగ్ చేస్తారు మేడం. వాట్ యు ఆర్ డూయింగ్? సో మనం రెస్క్యూ ఆపరేషన్ చేయడం, సర్ఫేస్ ఇన్స్పెక్షన్ చేయడం ఆ యాంగిల్లో చేస్తాం. సో వీ కెన్ పిల్లలతోటి ఏమైనా ర్యాలీలు చేస్తాము. సంథింగ్ డిఫరెంట్. వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ నాట్ ఒక బోర్డ్ పెట్టడం. ఎక్కడైనా ఏమైనా అంటే నేవీ ఇక్కడ పిల్లలు ఫిష్ అండ్ చూడాలి. ఫిష్ అండ్ ఉండకపోవచ్చు. బికాస్ వాళ్ళు పని చేసిన తర్వాత వాళ్ళ ఆ పనికే వస్తున్నారు. దట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్ వర్క్. ఈ వైపు ఎక్కువ ఉంది. ఎక్కడెక్కడ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైనా ఉంటేనో, ఐస్ బాక్స్ ఫ్యాక్టరీస్ ఏదైనా ఉంటేనో ఇమీడియట్ ఇన్స్పెక్షన్ చేసేసి సర్ఫేస్ ఇన్స్పెక్షన్ వెళ్ళండి. అండ్ ఎప్పుడైనా పిల్లలు ఉంటే కూడా డీసీకి చెప్పండి. వాళ్ళు వెరిఫై చేసుకుంటారు పిల్లలు ఏం చేస్తుంది, స్కూల్కి వెళ్తుందా లేదా, ఎన్ని రోజులు ఉంటారో ఆ డీటెయిల్స్ కూడా నాకు కావాలి. వీ కెనాట్ జస్ట్ పిల్లలు లూజ్ లో ఉండలేదు. అలాంటి ఇన్సిడెంట్ లో ఎట్లా కేసులు వస్తున్నాయి కాబట్టి అది చూడాలి. బ్లిక్ మిల్స్ ఇప్పుడు సీజన్ కాదనుకుంటే మ్యాంగో సీజన్ కూడా అయిపోయింది. క్యాష్ అన్నట్టు ఉన్నటువంటి క్యాష్ కొత్తగా ఫిష్ ప్రాసెసింగ్, ఫిష్ అండ్ ప్రాన్, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఐస్ బాక్స్ యూనిట్స్ అక్కడికి వెళ్ళి చూడండి. సెరామిక్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఎక్కువ వాడట్లేదు. కానీ అండ్ ది అదర్ థింగ్ ఇస్ కార్పొరేట్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సంక్షేమం కోసం నవరత్నాలు ఏర్పాటు చేసి 100% ప్రజలకు సేవ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు మామిళ్లపల్లి పార్థసారథి చెప్పారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా వెన్నుపోటు దినం ఏలూరు నగరంలో భారీ ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఏలూరు నియోజకవర్గం మా నియోజకవర్గ కోఆర్డినేటర్ గారు జేపీ గారి ఆధ్వర్యంలో ఇవాళ వెన్నుపోటు దినాన్ని పూర్తి స్థాయిలో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దీంట్లో ముఖ్య ఉద్దేశము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చెప్పినట్టు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే ఇచ్చారో సూపర్ 6 గారు ఏ హామీలు ఆ హామీలన్నీ అమలు చేయమని మేము కోరుతున్నాం. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాటు అయింది, 1,50,000 కోట్లు అప్పు చేశారు. మరి డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రజల సంక్షేమ పథకాలకు ఒక్కటి ఇవ్వలేదు. వెంటనే ఆయన 2004 ఇవ్వాల్సిన బకాయిలతో పాటు 2025 కూడా బకాయిలు కూడా ఇవ్వాలి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అశేష జనవాహినితో ఏలూరులో వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని మేము జయప్రదంగా నిర్వహిస్తూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మా పార్లమెంట్ అబ్జర్వర్ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్తో కలిసి రావడం జరిగింది. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం, అది పెన్షన్ అవనవ్వండి, అమ్మఒడి అవనవ్వండి, ఆరోగ్యశ్రీ అవనవ్వండి, రైతు భరోసా అవనవ్వండి, అన్ని కూడా 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా చెప్పనివి కూడా ఇచ్చిన ఘనత మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ కూటమి ప్రభుత్వం జూన్ 4వ తారీఖు 2024లో గద్దెక్కింది. ఆ రోజు నుంచి ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 హామీలు ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు పరచలేదు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, తెలంగాణలో కర్ణాటకలో చెప్పిన వెంటనే అమలు పరిచారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సర కాలంలో ఎప్పుడూ లేదు. అలాగే రైతు భరోసా 20,000 ఇస్తా అన్నారు. రైతు వర్షాలు పడి ధాన్యం తడిసిపోయి నానా ఇబ్బందులు పడుతుంటే రైతు భరోసా లేదు, ధాన్యం ఏర్పడిన తర్వాత ఈ రోజుకి ఎలక్షన్ పూర్తయి సంవత్సర కాలం అయింది. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. ఏదైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కారో గద్దెనెక్కిన వాళ్ళు బాధ్యత మర్చిపోయి హామీలు నెరవేర్చకుండా ఒక కాలం చుట్టూ సాగులు చుట్టూ ప్రజలకి సంక్షేమ పథకాలు అందించుకున్న కార్యక్రమం చేస్తారు. అందువల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శాసనసభ్యులు చిరి బాలరాజు సహకారంతో జెడ్పీహెచ్ స్కూల్ ఆవరణలో జాబ్ మేళాని నిర్వహిస్తున్నట్లు పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు తెలిపారు. ఈ జాబ్ ఫెయిర్ నందు సుమారు 12 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, అలాగే సుమారు 973 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని, అలాగనే ఈ జాబ్ మేళా అర్హతలు 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ వంటి విద్యార్హతలు కలిగి ఉండాలని చెప్పారు. వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం పరచుకోవాలని కోరారు. నిరుద్యోగ యువత యువకులకు రేపు 5వ తారీఖున బుట్టాయిగూడెం జడ్పీ స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్స్ కార్పొరేషన్స్ వారు నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి కల్పించే విధంగా ఆ రోజు సుమారు 753 మందికి వేకెన్సీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రోజు అక్కడ ఇంటర్వ్యూస్, క్యాంపస్ లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు, గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆ రోజు సుమారు 10 కంపెనీస్ సంబంధించి 10 కంపెనీస్ వారు అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారు ఏలూరు జిల్లా పరిధిలోనే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఎక్కువగా ఫార్మసిస్ట్ సంబంధించి కానీ లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఇవి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మీరందరూ ఉపయోగించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా వాడుకలో లేకుండా చింతలపూడి కావూరి మినీ బస్టాండ్ ని వాడుకలోకి తీసుకుని రావడం వలన చింతలపూడి పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుంది. స్థానికుల అభిప్రాయం ప్రకారం బస్సులకి అక్కడ హాల్ట్ ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటే ప్రయాణికులకి సౌలభ్యంగా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కైకలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెన్నపోటు దినం కార్యక్రమాన్ని ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం పామాయిల్ దిగుమతి సంఘం 20% నుంచి 10% తగ్గించడం వలన ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఏలూరులోని అన్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఆఫీస్ బ్యారేజ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించడం. వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ కు దిగుమతి సుంకాన్ని తగ్గించడం. వ్యతిరేకించండి. కల్పించాలి. ఆయిల్ ఫామ్ రైతులు గిట్టుబాటు ధర 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 కల్పించాలి. వర్జీనియా పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి. వర్జీనియా పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి. వర్జీనియా పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి. అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. 9% వరకు దిగుమతి సుంకం ఉండేది. అట్లాంటిది 27.5% నుంచి మళ్ళీ 20% చేశారు. ఇప్పుడు 20% నుంచి 10%కి దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ గెలల యొక్క ధరలు భారీగా పడిపోయినాయి. మొన్నటి వరకు 20,150 రూపాయలు ఆయిల్ ఫామ్ టన్ గెలలు ఉంటే అది కాస్త ఈరోజు 18,650 రూపాయలు ధర పడిపోయింది. ఈ మరొక 2,000 కూడా ధర పడిపోయే పరిస్థితి ఉన్నది. అంటే 20,000 రూపాయల వరకు ఉన్న ఆ టన్ను ఆయిల్ ఫామ్ గెలలు ధర 16,000 వరకు 15,000 తగ్గిపోయే పరిస్థితి కనబడతా ఉంది. దీనివల్ల ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఆయిల్ ఫామ్ ఏదైతే పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడాన్ని మేము రైతు సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాబట్టి దిగుమతి సుంకాన్ని పెంచి ఆ రకంగా ఆయిల్ ఫామ్ కి గిట్టుబాటు ధర కల్పించి ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ మెట్ట ప్రాంతంలో వర్జీనియా పొగాకు రైతులు కూడా కనీసమైన ధరలు రాక నష్టపోతా ఉన్నారు. ఇవాళ సరాసరి కిలోకి ధర 270 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నది. మరి 400 వస్తే గానీ రైతుకి ఉత్పత్తి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఇవాళ ఏదైతే వర్జీనియా పొగాకు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి ఇవాళ రైతులను నష్టపెట్టే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వర్జీనియా పొగాకు సంబంధించిన ఏదైతే సరాసరి ధర కిలోకి 400 వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే పొగాకు బోర్డు అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకుని ఇవాళ కంపెనీల యొక్క సిండికేట్ విధానాన్ని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకి మద్దతు ధర ప్రకటించింది. అయితే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఈ మద్దతు ధర ప్రకటన లేదు. ఉత్పత్తి ఖర్చుల్ని తక్కువ చూపించి ఇవాళ తక్కువగా ధరలు నిర్ణయించడం వల్ల ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు.
ఇవాళ ధాన్యానికి వెన్నపోటు దినం ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికి వదిలివేసి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు 147 హామీలు, సూపర్ 6 పథకాలు ఇస్తానని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చే ఏడాది అవుతున్నా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నపోటు పొడిచిన కూటమి పాలనని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి ఆదేశాల మేరకు నేడు దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి పెదపాడు మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. మోసం చేసిన పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా బాధ వినియోగించుకోవడానికి తమ దగ్గరకు వచ్చామమ్మా. పార్టీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు బుధవారం జనవాణి జనసేన భరోసాలో భాగంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల్ని జనవాణిలో తెలిపారు. ప్రజల నుంచి నేరుగా ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధురత, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబులిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా అర్జీలను స్వీకరించారు. గవర్నమెంట్ జాబ్ ఉండటం వల్ల అబ్బాయి తీసేయటం కుదరదు. అబ్బాయిలు గవర్నమెంట్ జాబ్ 25,000 ఎంత వస్తాయండి. అక్కడ మా అయితే నీకు చేయమని అడిగాం. మా అయితే నీకు చేయమంటే నీ ఇక్కడ ఉన్నాయి సెల్ ఫోన్ నాకు వాళ్ళు ఏమే ఆమెను తీసేయడం కుదరదు. ఆమె తీసేయడం వరకు అమ్మాయి తీసేయడం వరకు సపరేట్ చేసుకోవాలి. అబ్బాయిలు కలిసి కార్డు సపరేట్ పెట్టుకోవాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా పట్టుకుని వెళ్ళి సపరేట్ గా ర్యాంకింగ్ అప్లై చేసుకున్నారు. డిలీట్ చేయడం అంటే వాళ్ళు ఏమంటారంటే చనిపోతే కదా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు జరిగేటువంటి జనవాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి ఏలూరు నియోజకవర్గం నుంచి నేను తాడేపల్లిగూడెం నుంచి వేరు మహిళ మధులత గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ అందరూ కూడా ఈరోజు జనవాణిలో కూర్చోవడం జరిగింది. అనేక మంది సమస్యలు, దీర్ఘకాలమైనటువంటి సమస్యలు, కొంతమంది భూమి సర్వే అవ్వట్లేదని, కొంతమంది హ్యాండిక్యాప్డ్ స్పెషల్ హ్యాండిక్యాప్డ్స్ మరి పెన్షన్స్ తీసేశారని అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున దాదాపు 15 మంది 20 మంది దాకా వచ్చారు. అన్నీ కూడా మరి ఇక్కడ పరిష్కరించి వాళ్ళకి సలహాలు ఇచ్చి సంబంధిత డిపార్ట్మెంట్స్కి ఆ యొక్క ఏరియాలకు కూడా దాన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజా సమస్యలు పరిష్కార మార్గంగా ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క జనవాణి కార్యక్రమం ద్వారా అనేక మందికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం వైపుగా మరి సూచనలు, సలహాలు, అధికారులతో మాట్లాడే పరిష్కారం, స్థానిక నాయకులతో మాట్లాడే పరిష్కారం వైపుగా చూపిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించి ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చేటువంటి ప్రజల యొక్క సమస్యలు ఇది పరిష్కారం వైపుగా తీసుకెళ్తున్నందుకు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి
హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున జూన్ 4వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పీడ ఎరగడైనటువంటి మరి తీర్పుని జూన్ 4వ తారీఖు వెలువడింది. 2024 జూన్ 4న వెలువడింది. మరి ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక మంచి అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి నెలకొల్పన, ఇండస్ట్రీ, కొత్త నూతన ఇండస్ట్రీ. ఇంటి దొంగతనం కేసులో ముద్దాయిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 31,83,588 రూపాయల విలువైన సొత్తు రికవరీ చేసి స్వాధీనం చేసుకున్న పోలవరం పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ కిషోర్ అభినందించారు. ఏలూరు నగరంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారం చేసుకొని కావచ్చు, తర్వాత షూ ప్రింట్స్ లాంటివి ఆధారం కావచ్చు, అన్ని చూసుకుంటే టోటల్ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా అంతా పోయిన మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 247 గ్రాముల బంగారం, ఆల్మోస్ట్ ఒక 22 లక్షలు ఉంటుంది. ద్వారా వెండి 2.4 కేసెస్ ఉన్నాయి. ఈ కేసులో కూడా ఈ షీట్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం వల్ల ఇతని మోడస్ ఆపరండి మన వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఇలాంటి ఏరియాలో దొంగతనం జరిగితే ఫస్ట్ సస్పెక్ట్ ఎవరు ఉంటారని చూడడం, ఆ వ్యక్తి చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా సీసీటీవీ కెమెరాలు కనపడకుండా, తర్వాత వేరే అలవే సృష్టించుకొని అలా ట్రై చేసినా కూడా ఎస్ఐ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాకపోతే మనం ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇంట్లో ఒక 32 లక్షలు 33 లక్షలు బంగారం పెట్టుకొని లేకపోతే క్యాష్ పెట్టుకొని ఇంట్లో సీసీటీవీ పెట్టుకోలేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంత డబ్బు మన ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా మన బంధువులు ఉంచడం, లేని పక్షంలో కనీసం ఒక మోషన్ డిటెక్షన్ సీసీటీవీ కెమెరా పెట్టుకుంటే చేయాల్సిన పరంగా మేము ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా బస్ స్టాండ్లో అన్ని వెరిఫై పెట్టి వాళ్ళ దగ్గరికి దొంగ రాగానే పోలీసు వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి. అలాగే మీరు కూడా అన్ని దగ్గర పోలీస్ కెమెరా ఏర్పాటు చేయలేరు, అన్ని దగ్గర గవర్నమెంటే కెమెరాలు ఏర్పాటు చేయలేరు. కాబట్టి మీరు పబ్లిక్ చేసి ఆ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.